నర్సాపురంను జిల్లాగా ప్రకటించాలని లొల్లి చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు మళ్లీ అసెంబ్లీ బరిలో నిలవబోతున్నారా? జనసేనలో చేరాలని డిసైడ్ అయ్యారా? పార్టీలో చేరికకు ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నారా? ఈ ఊహాగానాలు టీడీపీ జనసేన నుండి టికెట్ ఆశిస్తున్న నేతల్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇంతకీ కొత్తపల్లి నయా స్కెచ్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరు? ఈ ఉత్కంఠ కొనసాగుతుండగానే మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ మార్పు ఊహాగానాలు రాజకీయాలను వేడెక్కించాయి. జనసేన పార్టీ తరపున ఆయన పోటీ చేస్తారన్న ప్రచారంతో టీడీపీ జనసేనకు చెందిన ఆశావాహుల్లో గుబులు మొదలైంది. టీడీపీ నుంచి టికెట్ రేసులో ఎన్ఆర్ఐ కొవ్వలి రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజులు ఉన్నారు. అటు జనసేన నుంచి గతెన్నికల్లో ఓడిపోయిన బొమ్మిడి నాయకర్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరబోతున్నారని ఆయన వర్గీయులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు టికెట్ కూడా ఖాయమంటున్నారు. దీంతో టీడీపీ జనసేన నేతల్లో టికెట్ టెన్షన్ పట్టుకుంది. జిల్లాల పునర్విభజనలో నర్సాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడంపై కొత్తపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకు వ్యతిరేకంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నిరసనలు, దీక్షలు పెద్ద ఎత్తున చేయడంతో వైసీపీ హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ సస్పెండ్ చేయడంతో అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు కొత్తపల్లి. ఎన్నికల వేళ కొత్తపల్లి టీడీపీలో చేరతారని మొన్నటిదాకా జోరుగా ప్రచారం నడిచింది. అయితే పొత్తులో భాగంగా టికెట్ జనసేనకు పోతుందనే ప్రచారంతో కొత్తపల్లి అప్రమత్తమయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతో పవన్తో సిఫార్సు చేయించుకుని సీటు హామీ పొందారని కొత్తపల్లి అనుచరులు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం ఇంకా ఫైనల్ చేయలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాద్ రాజును నర్సాపురం పార్లమెంటు బరిలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లోకల్ గా కాపు సామాజిక వర్గం నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. లేటెస్ట్ గా జనసేనలోకి కొత్తపల్లి వెళ్తారన్న ప్రచారంతో పొలిటికల్ హీట్ ఊపందుకుంది. కొత్తపల్లి జనసేనలో చేరితే నరసాపురం టికెట్ ఇస్తారా, లేదంటే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తారా? వైసీపీ అధిష్టానం మాత్రం నియోజకవర్గంలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.